నేడు పుష్యశుద్ధ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తాం. ఈరోజు చేసేటువంటి వ్రతం ద్వారా విష్ణు సాయుధ్యాన్ని తప్పక పొందగలుగుతారు. మరి ఆ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. పుష్యమాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటాం. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైంది. ఈ ఏకాదశి రోజున చేపట్టేటువంటి ప్రతి కార్యం కూడా శుభ ఫలితాల్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున వైకుంఠంలో 3 కోట్ల దేవతలు శ్రీమన్నారాయణ్ణి దర్శించి సేవించుకుంటారు. అందువలనే దీన్ని మనం ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం. ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాలు దేవాలయాల్లో తెరుస్తారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవటం ఈరోజు చాలా శుభప్రదం, గ్రహశాంతి కూడా ఏర్పడుతుంది. అయితే ఈ ఏకాదశి మిగులు కూడా కొన్ని ప్రాంతాల్లో రేపు చేసుకోవడం కూడా సాంప్రదాయం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ స్వామిని ఈరోజు దర్శనం చేసుకున్నట్లయితే శుభప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏర్పడుతుంది. నేడు ఈ శుద్ధ ఏకాదశి పూర్తిగా ఉంది. రేపు కూడా ఉదయం 7:40 వరకు కూడా ఉంది. కాబట్టి ఈ మిగులు ఏకాదశి రోజున కూడా ఈ వైకుంఠంలో విష్ణుమూర్తిని స్మరించినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఉత్తర ద్వారం ద్వారా ఈ యొక్క మహావిష్ణువుని ఈ 2 రోజులు దర్శించడం ద్వారా శుభప్రదమైనటువంటి అనుకూలతని పొందగలుగుతాం.